ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో పుంగనూరులో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పుంగనూరు పట్టణం కనకదుర్గ గోల్డ్ లోన్ బ్యాంకులో నకిలీ గోల్డ్ పెట్టి 2,80,00,000 స్వాహా చేసిన 5 సిబ్బంది గరాడా మోసానికి పాల్పడ్డారు. సామాన్య భక్తులకు శ్రేష్ఠ దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆదేశించారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులు అధికారులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో పొంగునూరులో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోమవారం పట్టణంలో ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. తన అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దైవం నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ మన నందమూరి బాలయ్య బాబు గారు సినీ ప్రపంచానికి, ఈ సమాజానికి చేసిన సేవలు అద్భుతం, చాలా అద్భుతం. ఆయన చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా నందమూరి బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం యావత్తు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. మా నందమూరి బాలయ్య గారికి అభినందన తెలుపుతూ ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన నందమూరి బాలయ్య బాబు గారు రాజకీయాలలో కానీ, ప్రజాసేవలో కానీ, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కానీ ఎన్నో సేవలు అందిస్తున్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే బాలయ్య బాబు గారికి మన పుంగనూరు బాలయ్య ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. జై బాలయ్య, జై బాలయ్య. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులు అధికారులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అధికారులతో కలిసి పరిశీలించారు. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. నారా లోకేష్ పాదయాత్ర నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉందంటే దీనికి నారా లోకేష్ కష్టమేనని అన్నారు. పాదయాత్రలో ఆయన వేసిన ప్రతి అడుగు ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీకి దశాదిశ నిర్దేశిస్తూ పార్టీ గెలుపుకై కృషి చేశారని, ఆయన కృషితోనే నేడు ఇన్ని సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
వచ్చే శివరాత్రి ఉత్సవాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఇంచు టెంపుల్ చుట్టూ తిరగడం జరిగింది. శానిటేషన్ కావచ్చు, లోపల స్వామివారి అమ్మవారి దగ్గర పూల అలంకరణ కావచ్చు. అలానే పోయిన ప్రభుత్వంలో దగ్గర 5 కోట్లు పెట్టి చేశారట. అవన్నీ కూడా మీకు ఇస్తాను. 5 కోట్లు పెట్టి చేసినప్పుడు బ్రహ్మాండంగా చేయొచ్చు. దాంట్లో దగ్గర 2 కోట్ల రూపాయలు తినేసి పాత ప్రభుత్వంలో మిగతా శానిటేషన్ తూతు మంత్రాలు చేసి 76 లక్షలు ఒక రోజుకి పూలు పెట్టి దాంట్లో 20 లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మిగతా డబ్బులు తినేసి ఈ రకంగా ప్రారంభం చేశాం. ఈసారి కొత్త రకంగా ఆలోచించి ఏమైతే మనకు ఫండ్స్ ఇస్తున్నారో దాంతోనే మొత్తం పర్మనెంట్ లైటింగ్స్ దగ్గర అది 90 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవుతుంది. లోకేష్ అన్న గారిది మరి పాదయాత్ర 2 సంవత్సరాలు 2 సంవత్సరాల పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్రలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వచ్చిందంటే ఏకైక కారణం నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుని తర్వాత జరిగినాయి. అవన్నీ కూడా తర్వాత జరిగినాయి. కానీ పార్టీకి దశ నిర్దేశించి పార్టీ కోసం నేను ఉన్నాను, పార్టీ కోసం నేను కష్టపడతానని చెప్పి వేసిన ప్రతి అడుగు అవర్ణాతీతం కష్టం. ఆ కష్టానికి ఫలితం ఈరోజు ఇన్ని సీట్లు గెలవడం. నేను లోకేష్ గారికి మళ్ళా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, లోకేష్ అన్న మీరు శివరాత్రి అప్పుడే కాళహస్తిలో ఉన్నారు, కానీ గుడికి పోయేదానికి కూడా పాత ఎమ్మెల్యే ఆలోచించలేదు. నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, మళ్ళా వచ్చే 24 నుంచి 27 వరకు శివరాత్రి వస్తూ ఉంది. తప్పకుండా మీరు రావాలా, ఇదే శివరాత్రిలో వచ్చి మీరు దర్శనం చేసుకోవాలని చెప్పి మీకు కోరుతున్నాను. పుంగనూరు పట్టణం కనకదుర్గ గోల్డ్ లోన్ బ్యాంకులో ఘరానా మోసం చోటు చేసుకుంది. నకిలీ గోల్డ్ పెట్టి 2,80,00,000 5గురు సిబ్బంది స్వాహా చేశారు. విజయవాడ కనకదుర్గ గోల్డ్ లోన్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 5గురి కోసం గాలిస్తున్నారు. ప్రజలు పట్టణంలో భయాందోళనకు గురవుతున్నారు. అడిగా నేను ఫ్రేమ్లో వచ్చాను.